నమస్తే. సోషల్ మీడియా పైన దాడికి తెగబడ్డరు కొందరు దుర్మార్గులు. మనం ఫస్ట్గా ఒక డిస్క్లైమర్ ఏం వేయాలంటే, కోర్టుల పట్ల మాకు గౌరవం ఉంది, న్యాయస్థానాల పట్ల మాకు గౌరవం ఉంది అని చెబుతూ మేము ఈ వీడియోని చేస్తూ ఉన్నాం. కూకట్పల్లి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. కొంతమంది దుర్మార్గులు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు పెట్టడం వల్ల కోర్టు ఆ సమాచారం ఆధారంగా చేసుకొని ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. ఫలానా వీడియోలు మీరు డిలీట్ చేయండి అని. నేను దాదాపు లాస్ట్ 1 month నుంచి దీని మీద ఒక పోరాటమే చేస్తున్నా. మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో మేము వకాలత్ తీసుకొని కోర్టులో దీని మీద ఫైట్ చేస్తున్నాం. సో ఈ వీడియో వచ్చే ఒక 2-3 గంటల ముందు ఇంకొక భయంకరమైన ఆర్డర్ వచ్చింది. దాదాపు యూట్యూబ్కు చెందిన సోషల్ మీడియాలో ఉన్న ఒక 4-5 సంస్థల మీద వాటికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేయాలని మళ్ళీ అదే కోర్టు నుంచి ఇంకొక ఆర్డర్ వచ్చింది. మేము న్యాయస్థానాల్ని గౌరవిస్తున్నాం, ఆ తీర్పుల పట్ల మాకు గౌరవం ఉంది. వచ్చిన తీర్పుల పైన మేము ఆ కోర్టుకు వెళ్తాం, అక్కడ కూడా కాకపోతే పై కోర్టుకు వెళ్తాం. కానీ జరిగిన విషయం చెప్పాలి, జరుగుతున్న విషయం చెప్పాలి, జరగబోయే ప్రమాదాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని మేము అన్నింటికీ నిలబడి, ఒక రకంగా చెప్పాలంటే ఏమి జరిగినా పర్వాలేదు అని నిర్ణయించుకొని ఈ వీడియో చేస్తున్నాం. నేను చెప్తున్నది తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ కార్పొరేట్ మాఫియా గురించి. ఈ మాఫియా మీద మేము వరుస వీడియోలు చేసినాం. ఎందుకు చేసినాం? కబ్జాలు చేస్తున్నారని, అవినీతి చేస్తున్నారని, తెలంగాణ సొమ్ముని మొత్తం దిగమింగుతున్నారని, చెరువులని, ప్రభుత్వ భూములని కబ్జాలు చేస్తున్నారని చాలా వీడియోలు చేసినాం. ఈ వీడియోలని చూయించి కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకొని ఈ వీడియోలను డిలీట్ చేయమని ఇప్పుడు ఒక భయంకరమైన కుట్ర నడుస్తున్నది. లాస్ట్ 10 yearsగా ఇదే జరిగింది. మేము యశోద హాస్పిటల్ ఎగ్జాంపుల్ చెప్పినాం, ఇంకా చాలా వాటికి సంబంధించిన వాటి విషయంలో ఇదే జరిగింది. గవర్నమెంట్ మారింది, మళ్ళీ అదే జరుగుతున్నది. ప్రభుత్వ పెద్దలు రెస్పాండ్ అవ్వాలి ఈ విషయం మీద. దీన్ని చాలా పెద్దగా సీరియస్గా మేము తీసుకొని అడుగు ముందుకు వేయబోతున్నాం. మొన్నటి వరకు నా ఛానల్కి మాత్రమే వచ్చిందని అనుకున్నాం, కానీ నెమ్మదిగా అన్నింటి మీద దాడి స్టార్ట్ చేశారు. ఎవరయ్యా ఈ దాడి స్టార్ట్ చేసిందంటే వాసవి అనే రియల్ ఎస్టేట్ సంస్థ. నాకు అంతకుముందు ఇన్కార్ అని ఇంకొక రియల్ ఎస్టేట్ సంస్థ సేమ్ ఇదే తరహా దాడులకు తెగబడ్డది. సరే, వీళ్ళు చెప్తుండొచ్చు మాకేం సంబంధం, మేము కోర్టు దగ్గర పోయినా కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అని. కోర్టు ఎక్కడా కూడా మాకు కనీసం నోటీస్ కూడా రాలే. ఇంకొక విషయం చెప్తున్నాం, మా అడ్రస్లు తప్పుగా చూపించి వాటికి అడ్రస్లకి ఆర్డర్ నోటీస్ వెళ్ళిందని చెప్పి కోర్టు దగ్గర నుంచి తప్పుడుగా సమాచారాన్ని ఇచ్చి ఆర్డర్ తెచ్చుకున్నారు. మేము ఇక్కడ కోర్టులను తప్పుపట్టట్లే, కోర్టులను గౌరవిస్తున్నాం. అదే సమయంలో జరుగుతున్న దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము నోరు మూసుకొని అయితే కూర్చోము అని చెప్తున్నాం. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. మిస్టర్ వాసవి విజయ్ కుమార్ అండ్ ఇన్కార్ లేక్ సిటీ కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు, మీరు ఏదో ఇట్లా భయపెట్టి మా నోర్లు మూయించాలి అనుకుంటే అది పొరపాటు. మీ తాత తరం కూడా కాదు అది. సో ఇక్కడ ఒక కొత్త ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. మళ్ళీ ఇంట్రిమ్ ఇంజెక్షన్ ఆర్డర్. నా ముందు కాలోజీ టీవీ చైర్మన్ దాసరి శ్రీనివాస్ ఉన్నారు. సో ఆయనకు కూడా నోటీస్ వచ్చింది. ఆయనకు సంబంధించిన దాదాపు ఒక 6 వీడియోలు డిలీట్ చేయమని కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇది ప్రజల ముందు పెడుతున్నాం. వాట్ ఈజ్ వాట్, ఏం చేయాలో మేము మీరే నిర్ణయించండి అని చెప్పబోతున్నాం. సో ఇక దీనికంటే ముందు మనం ఒకటి చెప్పాలి. ఇప్పుడు మనం ఈ వీడియోస్ ఏదైతే వాసవి మీద జరుగుతున్నట్టు, వాసవి మనకి ఏదైతే ఇంటర్వ్యూ ఆర్డర్ వచ్చిందో దీని వెనకాల మనం ఒకసారి చూసినట్లయితే హైడ్రా అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక వింగ్. అది ఎందుకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల ఉద్దేశంతో ఆ హైడ్రా అనేటువంటి సంస్థను తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి ఒక పవర్ఫుల్ ఆఫీసర్ని పెడుతున్నామని చెప్పేసి రంగనాథ్ గారిని కమిషనర్గా నియమించడం జరిగింది. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్, దానికి సంబంధించి చాలా రకాల విధానాలు దానికి వస్తా ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. సో మనము ఎప్పుడైతే హైడ్రా వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఈ ప్రభుత్వ భూములు అన్యక్రాంతమైనవి కదా, అవి మనకు చాలా తెలుసు కదా, దాన్ని ప్రజల ముందుకు పెట్టాలి. అదేవిధంగా ప్రభుత్వం ముందు ఈ హైడ్రా ముందు పెడితే వాళ్ళ దృష్టికి వెళ్తుంది, తద్వారా చర్యలు తీసుకుంటారనేటువంటి ఒక ఉద్దేశంతో మనము ఈ వీడియోలు గతంలో చేసినాం. ఇప్పుడు కూడా అసలు ఒక రకంగా చెప్పాలంటే హైడ్రా తెచ్చిన తర్వాత మేము ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అంతకుముందు ఇంత ర్యాపిడ్ గా మనం ఎక్కడ చేయలేదు కదా. మనము ఈవెన్ నేను అనురాగ్ యూనివర్సిటీ మీద చేసినాం, ఆ తర్వాత అటు ఓవైసీ కాలేజెస్ మీద చేసినాం, మీరు వాసవి మీద చేసారు. ఇవన్నీ ఎందుకు చేసినాం అంటే హైడ్రా దృష్టికి పోవాలి. ఎందుకంటే ఇక్కడ
దాదాపు కొన్ని వందల వేల చెరువులు అన్యక్రాంతమైన గత 10 సంవత్సరాలు అని చెప్పేసి నివేదికలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి శాటిలైట్ సంబంధించినటువంటి విజువల్స్ కూడా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మనం వీడియో చేసినాం. ఓకే, మీరైనా కానీ నేనైనా కానీ. సో అక్కడ మనం చేసేటటువంటి వీడియోలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు ఏం చేయాలి? హైడ్రా కమిషన్ దగ్గరికి పోయి రిప్రజెంట్ చేయడమా, లేకపోతే మన దగ్గరికి వచ్చి మాట్లాడమా చేయాలి. కానీ వాళ్ళు ఏం చేయకుండా డైరెక్ట్గా ఈవెన్ లీగల్ నోటీసులు ఇవ్వకుండా, అరే నాకు అర్థం కాదు, కోర్టు సరే మన ఇప్పుడు కోర్టు నేను తప్పుపట్టడానికి వీల్లేదు, మళ్ళీ ఏమైనా మాట్లాడితే కంటెంప్ట్ అంటారు. అవును, అరే మినిమం నోటీస్ ఉండదా? అవును, ఛానల్ మనది, వ్యవస్థ మనది, మనం వీడియో చేసినాము, ఆ పర్సన్కి నోటీస్ లేకుండానే ఆర్డర్ డైరెక్ట్ ఇష్యూ అయిపోద్దా? అవును. ఇంకా నేను ఆ అడ్రస్లు చూస్తే అంత రాంగ్ అడ్రస్లు పెట్టేసారు. అవును, రాంగ్ అడ్రస్ పెట్టాలి. మేము నిన్న కోర్టుకి వెళ్తే అంటే లిటరల్గా నేను మార్నింగ్ 10 o'clock నుంచి 5 గంటల వరకు కోర్టు హాల్లోనే ఉన్నా, అంటే కోర్టు పరిధిలోనే ఉన్నా. ఆ బెంచ్ పైకి రాలే. మళ్ళీ మేము అక్కడ ఏవో ఆఫీస్కి వెళ్ళి రికార్డ్ రూమ్కి వెళ్ళి అడ్వకేట్ నేను వెళ్ళి ఏంది ఇది రాలేదనంటే అప్పుడు తీసుకొచ్చారు. 4 గంటలకి బెంచ్ పైకి వచ్చింది. ఫస్ట్ లిస్ట్లో మాది లేనే లేదు. సరే చాలా కేసులు ఉండొచ్చు, అది ఇది ప్రయారిటీ కాదనో ఏదో మొత్తానికి అయితే బెంచ్ పైకి వచ్చింది. సరే మళ్ళీ January 3కి కేసుని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ మేము మనం వెళ్తాం, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఎట్లా మినిమం నోటీస్ లేకుండా ఒక ఆర్డర్ డైరెక్ట్గా ఎట్లా ఆర్డర్ ఎట్లా వస్తుంది అన్నది వాళ్ళు నాకు తెలిసి ఏదో మ్యానిపులేట్ చేసి ఉంటారు. అంటే కోర్టు కాకపోయినా కానీ వాళ్ళ వ్యక్తులు ఎవరైతే వేసిండ్రో వాళ్ళు తప్పుడు సమాచారం తప్పుడు అడ్రస్ ఇచ్చేసి మొత్తానికి అయితే ఏదో చేశారు. సో ఇక్కడ జడ్జి గారు కూడా నాకు తెలిసి ఎప్పుడైనా కానీ 2 వాదనలు విన్న తర్వాతనే న్యాయమూర్తి ఒక తీర్పిస్తాడు. నాకు తెలిసి ఒక సైడ్ వాదన మాత్రమే పోయి ఉండొచ్చు. సో ఆ వాదన విన్న తర్వాత ఇంకొక సైడ్ వాదన వినకుండా ఇచ్చిండ్రేమో అని నాకు ఒక అనుమానం అయితే ఉంది. సో మనకు తెలిసి మనకి ఇచ్చుంటే మనం అన్ని రకాల డాక్యుమెంట్స్ వాళ్ళకి ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. డౌట్ ఏముందా? ఎవిడెన్స్ ఉన్నది కదా, వితౌట్ ఎవిడెన్స్ అసలు ఒక ఆరోపణ కూడా కాదు, మన స్టేట్మెంటే ఇచ్చేసినాం డైరెక్ట్. సో ఒకసారి నాట్ ఓన్లీ మన తొలి వెలుగు అండ్ కాలోజీ టీవీ చాలా ఛానల్స్ ఇంకా ఆ వీడియోలు డిలీట్ చేయమని వచ్చింది. ఒకసారి చూడండి మీరు. ఆన్ దిస్ 23rd day of December 2024 ఎర్రం విజయ్ కుమార్, ఈయన ఎవరు అంటే వాసవి ఓనర్, ఈయన చైర్మన్. ఈయన మొత్తం ఈయన కంపెనీలు ఎన్ని ఉన్నాయి, ఈ కంపెనీలు ఎప్పుడు స్టార్ట్ చేసిన అన్నది శ్రీనివాస్ గారు చెప్తారు. అండ్ వాసవి గ్రూప్ ఈ వీళ్ళు ఎవరెవరికి ఇచ్చారు? సూరన్న టీవీ. లాస్ట్ టైం వాళ్ళు ఈ వాసవి ఆనంద నిలయం అని ఎల్బీ నగర్ దగ్గర చాలా పెద్ద వెంచర్, సిరీస్ ల్యాండ్స్, అది గవర్నమెంట్ భూములు, కంపెనీలకు సంబంధించిన భూములు, TSIICకి చెందిన భూములు, అందులో కొన్ని వేల కోట్ల బిజినెస్ నడుస్తున్నది. చాలా అతిపెద్ద వెంచర్ అని చెప్పేసి మనకు తెలుస్తాం. గ్రౌండ్ మొత్తం పొల్యూటెడ్ గ్రౌండ్. సో అట్లాంటి దాంట్లో దాని మీద వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. సూరన్న టీవీ కానీ, సూరన్న గొర్లపల్లి సురేష్ కానీ, అండ్ ఈ RGV మీడియా రాఘవేంద్ర కానీ, 3. నెక్స్ట్ నెంబర్ 4 ఐతగోని రాఘవేంద్ర గారు, RGV టీవీకి సంబంధించిన ఓనర్ వాళ్ళేనా? రాఘవేంద్ర. నేటి తరం ఎవరో వీళ్ళు, నేటి తరం ఈయన గుంటూరు ఆయనట. ఎవరు? నేటి తరం అంటే పేపర్. ఇది ఎడిటర్ బుసిరాజు వేణుబాబు. నెక్స్ట్ PMR టీవీ మన మైపాల్ యాదవ్, రిప్రజెంటెడ్ బై ఇట్స్ CEO డాక్టర్ మైపాల్ యాదవ్. సో మైపాల్ యాదవ్ కూడా ఏదో వీడియోలు చేసినట్టు ఆయన వీడియోలు కూడా డిలీట్ చేయమన్నారు. కాలోజీ టీవీ మీది చైర్మన్ దాసరి శ్రీనివాస్. సో కాలోజీ టీవీకి వచ్చింది అండ్ పర్సనల్ గా మీకు కూడా ఇచ్చినారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ అడ్రస్ నేను అడ్రస్ ఎక్కడిది? పాత ఆఫీస్ అడ్రస్. మీరు ఆఫీస్ చేంజ్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. సో ఇది పంపించేసారు, అడ్రస్ కూడా తెలియక కూడా పంపించేసారు. సుమన్ టీవీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది. అండ్ సుమన్ దూడి ఎవరైనా సుమన్ టీవీ చైర్మన్, సుమన్ టీవీకి వచ్చింది. నేటి దాత్రి రాఘవేంద్రరావు కట్ట, ఆయన దగ్గర ఇంత పెద్ద డాక్యుమెంట్ ఉన్నది, ఇంత పెద్దది ఉన్నది. మీ దగ్గర, నేటి దాత్రి దగ్గర, అందరి దగ్గర రాఘవేంద్రరావు కట్ట. సో ఆంధ్రజ్యోతికి కూడా వచ్చింది. ఆర్కే అని పెట్టొచ్చుగా, రాధాకృష్ణన్ పెట్టొచ్చుగా. రాహుల్ కుమార్కి వచ్చింది. దిశ డైలీకి వచ్చింది. మార్కండేయ గారు, ఆయన ఇప్పుడు ఉన్నారా? ఆయన ఇప్పుడు ఉన్నారా? ఎడిటర్ మార్కండేయ గారికి వచ్చింది. తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చింది. నమస్తే తెలంగాణ. ఎవరిది? నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ. ఒకరోజు వార్త వేసారు వీళ్ళు. సో వీళ్ళు స్పెషల్ కాన్సన్ట్రేషన్ నడుస్తుంది. ఎందుకంటే వీళ్ళు వాసవి ద్వారా ఏమైనా లబ్ధి పొందామన్నది లేదు కానీ మొత్తానికి అయితే వీళ్ళు ఇప్పుడు ఈ లైన్ తీసుకున్నారు వాసవి మీద. లేకపోతే ఇంకోటి ఏంటిది, మొన్నదాకా నా దగ్గర ఉన్న అడి తిరుగుతున్నావట, మేబీ అదే ఉంటుంది. దానికి తిగుల కృష్ణమూర్తి ఎడిటర్. తిగుల కృష్ణమూర్తి ఎడిటర్. నమస్తే తెలంగాణ ఎడిటర్. నమస్తే తెలంగాణకు వచ్చింది. అసలు వీళ్ళు పొరపాటున వెయ్యరు ఈ వార్త, కానీ ఏదో దానికోసం మారింది అంతే. సో ఎక్కడో దగ్గర చేయాలి కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేశారు. విషయం ఏంటంటే ఈ వాసవి విజయ్ కుమార్ ఎవరే అంటే KTR కి సంబంధించిన బినామీ ఒక రకంగా చెప్పాలి. టోటల్ పర్మిషన్స్ ఇచ్చిందంతా ఆయనే. KTR మళ్ళీ అవసరం లేదు. కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నట్టు కొంతమంది వ్యక్తుల బినామీ మొత్తం. ఇప్పుడు మనం బాచుపల్లి కోమటికుంట చెరువు మీద చేసినాం కదా, దాన్ని CSR కింద రాసి ఇచ్చిందే ఈయన కదా, KTR.
కేటీఆర్. అయితే ఇక్కడ మనము చాలా అంటే కొమెటికుంట చెరువు మనకి టాపిక్ వచ్చింది, సిఎస్ఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇది కంప్లీట్ చేద్దాం. ఎస్, యూట్యూబ్ ఇండియాకి పంపిరు అండ్ ఫేస్బుక్ ఇండియా ఆన్లైన్ సర్వీస్ ఏమన్నారు ఇక్కడ అంటే చూడండి. అపాన్ మోషన్ మేడ్ అన్ టు దిస్ కోడ్ బై డి రాఘవేందర్ రావు అడ్వకేట్స్ కౌన్సిల్, ఎవరు ఆయన తరపున అడ్వకేట్ ఏమన్నారు, యాడ్ ఇంట్రిమ్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇన్ ఫేవర్ ఆఫ్ పిటిషనర్, ఎవరికి వాసవికి ఫేవర్గా, రిస్టాండింగ్ ద రెస్పాండెంట్స్ అండ్ దేర్ మెన్ అండ్ ఏజెంట్స్ ఆర్ ఎనీ పర్సన్స్ క్లెయిమింగ్ త్రూ దెమ్ ఫ్రమ్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ creating, publishing, republishing, spreading, sharing, circulating any defamatory content through YouTube or any other medium or social media against petitioners till 10/11/2025. సో ఇది ఒక ఆర్డర్. దీని కింద ఇంకొకటి ఉన్నది, ఏ వీడియోలు డిలీట్ చేయాలన్న లింక్ కూడా ఒకటి ఉన్నది. ఎస్ అన్ని వీడియోల లింక్ కూడా ఇది కాదు, నెక్స్ట్ ఇంకోటి ఇది కాదు, 6 pages దా. ఎస్ అదే క్లిక్ చేయి. అయ్యో, ఏ వీడియోలు డిలీట్ చేయాలి చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు. అసలు వీడియోలు డిలీట్ చేయడం ఏంది అంటే ఆ వీడియోలో ఏం కంటెంట్ ఉందని కోర్టు డిసైడ్ చేసేసిందా? క్లియర్గా రిమూవ్ ద డిఫమేటరీ వీడియోస్ మెన్షన్డ్ ఇన్ ద పిటిషన్ విచ్ వర్ క్రియేటెడ్, పబ్లిష్డ్, షేర్డ్, సర్క్యులేట్ త్రూ యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ మీడియం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే జడ్జి గారు మొత్తం వీడియోలు చూసి ఆ కంటెంట్ ఏముందో తెలుసుకొని వీడియోలు డిలీట్ చేయమని చెప్పినట్టే కదా. అంతే కదా ఆర్డర్, అంతే కదా. 22 వీడియోలు డిలీట్ చేయమని చెప్పడం అంటే ఎంత దారుణం. చూడండి, ఏ ఛానల్కి సంబంధించిన వీడియోలు అంటే ఫస్ట్ ఇదేంది, పేరు మెన్షన్ చేయలేదు, ఇది ఇలా మనది లేదు, మనది సపరేట్గా పంపి సపరేట్గా ఇందులో వీడియో లింక్స్ ఉన్నాయి. అదేవిధంగా పిఎంఆర్ టీవీ, కాలోజీ టీవీ, సుమన్ టీవీ ఇట్లా అందరికి సంబంధించిన లింకులు పెట్టిండు. ఇప్పుడు ఏం చేయాలి, జనం ముందే పెడుతున్నాం మేము, ఇంకా మాకు ఇంకా ఆప్షన్ ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు ఈయన వాసవి అని వచ్చిండు, మొన్న ఇన్కార్ ఆయన నాకు పంపించిండు, అవి ఆల్రెడీ డిలీటెడ్, 4 వీడియోలు డిలీట్ అయిపోయినాయి. చెరువు కబ్జా మొత్తం తూములు కొట్టేసిండు, అంతా టీజీఏసీ ల్యాండ్ అయిపోయింది. ఈయన పంపిండి, ఈయన వీడియోలు డిలీట్ అవుతాయి. మనం చేయకపోయినా వాడు యూట్యూబ్ కూడా ఎత్తేస్తాడు. అయితే నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తాడు, ఫినిక్స్ ఆయన వస్తాడు, నెక్స్ట్ ఇంకొక ఆయన వస్తాడు. మరి ఎట్లా ఇది? ఇప్పుడు మనకు మెయిన్గా అంటే నేను కాలోజీ టీవీ ద్వారా నేను ఏం చేసిన అంటే కొన్ని ఇష్యూస్ మీద, ఏది కొమటికుంట చెరువు కావచ్చు, ఏది బాచుపల్లి దగ్గర కొమటికుంట చెరువు కావచ్చు, లేదంటే మూసాపేట దగ్గరటువంటి మైసమ్మ చెరువు కానీ, లేకపోతే కామన్ చెరువు, ఈ రెండు వీటి మీద హైడ్రా కమిషనర్ కానీ మేము కానీ అందరం పోదాం. మీరు కూడా రండి, వాసవి గ్రూప్ ఎవరైతున్నారో అందరం కలిసిపోదాం. హైడ్రా ఆధ్వర్యంలోనే ఈరోజు హైడ్రా ఒక పెద్ద మనిషిగా ఉంటుంది, వాసవి గ్రూప్ ఒకవైపు, ఇటు మీడియా ఎవరైతే మేము స్టోరీ చేసామో మేమంతా ఒకవైపు ఉంటాం. సో వాళ్ళ ముందే మనము నిజ నిర్ధారణ ఏందనేది తెలుద్దాం. మేము చేసిన స్టోరీలు తప్పైతే డైరెక్ట్గా మేము వీడియోస్ కానీ ఇంకా దేనికైనా మేము రెడీగా ఉంటాం. అంతే. సో క్లియర్గా ఏ సర్వే నెంబర్లతో సహా ఎంత కబ్జా చేసిరని చెప్పేసి క్లియర్గా ఉంది. దానిలో ఇగో కామని చెరువు, మైసమ్మ చెరువు నాలా కంప్లీట్గా మాయం చేశారు. అంతే. అక్కడ కామని చెరువు లేదు, మైసమ్మ చెరువు లేదు. మైసమ్మ చెరువు ఏదైతే ఉందో 227 ఎకరాలలో ఇప్పుడు కేవలం 80 ఎకరాలు మాత్రమే ఉంది. మిగతా 150 ఎకరాల చెరువు ఎటుపోయింది. 80 కూడా లేదు. 80 కూడా లేదు. సో దీనిలో ఒక్కొక్క G+29 కింద మళ్ళీ గ్రౌండ్ మళ్ళీ పార్కింగ్ కోసం 3 floors, మొత్తం 32-33 floors ఉంటాయి. ఇవి 9 blocks కంప్లీట్గా. దీనిలో 8 and 9 blocks మీద మనకు అభ్యంతరం ఉన్నది. కోమటికుంట. సో కొమటికుంట దీనిలో కూడా అదే పరిస్థితి. సో ఇవన్నీ చూసినట్లయితే మనం క్లియర్గా ఎక్కడైతే మనకు ఈ నాలాలు కబ్జా విషయంలో కావచ్చు, చెరువుల కబ్జాల విషయంలో కావచ్చు, లేకపోతే బఫర్ జోన్లో ఎంత ఉంది, లేకపోతే ఏది FTLలో ఎంత ఉంది, చాలా క్లియర్గా ఉంది. FTLలో 10 ఎకరాలు, బఫర్ జోన్లో 16 ఎకరాలు, మొత్తం 27, దాదాపు 10 ఎకరాలు 16 అంటే దాదాపు 27 ఎకరాల మొత్తం 27 ఎకరాలు కంప్లీట్గా బఫర్ జోన్లో. అదేవిధంగా FTLలో ఉన్నటువంటి ల్యాండ్లో ఈరోజు పెద్ద పెద్ద నిర్మాణాలు కట్టిండు ఈరోజు వాసవి నిర్మాణ సంస్థ అనేది మన యొక్క ఆరోపణ. నిజ నిర్ధారణకు పోదాం. ఏ సర్వే నెంబర్లో ఏది 2014 ముందు కానీ 2014 తర్వాత కానీ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈరోజు మనం ఇంతకుముందు ఒక ఆర్డర్ చూసినాం కదా, ఒకటే చిన్న ఓకే మీరు చూపిస్తాను అది. 1 second. విత్ 10 మంది అధికారులు సంతకాలు పెట్టిన ఆర్డర్ మీకు చూపిస్తాను. దానిలో ఫస్ట్ లాస్ట్ పాయింట్ మీరు చూడండి ఒకసారి. ఇప్పుడు 9th పాయింట్ చెప్పండి, తర్వాత మిగతా పాయింట్. ఒక పాయింట్ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు 10 మంది అధికారులు సంతకాలు పెట్టి అది రాసిరు. ఇప్పుడు మనమన్నా పిచ్చోళ్ళమా లేకపోతే అవలగాలం కావాలి. ఇప్పుడు సంతకాలు పెట్టిన వాళ్ళని అవలగాలు కావాలి. అవును, అంతే కదా. అంతే. మరి ఇప్పుడు కోర్టుని మనం ఏం అనలేం. ఇప్పుడు మరి వాళ్ళు ఆర్డర్ ఎట్లా ఇచ్చారు అన్నది వాళ్ళే చెప్పాలి. సో ఇప్పుడు ఏమంటారంటే, అరే కోర్టు
10వ తారీఖు వరకు మాట్లాడొద్దు అన్నాం, ఉన్నది కదా మీరు కౌంటర్ వేసుకుని అని ఉండొచ్చు. ఎక్కడ పోవాలి కౌంటర్లు వేయడానికి? ఎవడు పెట్టాలి ఈ అడ్వకేట్ల ఫీజు కానీ వ్యవహారం ఎట్లా సాధ్యమైంది మనకి? ఇప్పుడు మనకి ఏదో కొంత రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి ఇంకోటో మనం అందరికి తెలుసు కాబట్టి అడ్వకేట్ ఫ్రీగా చేస్తుండొచ్చు, అందరికి ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇందులో చూడండి, ద అలిగేషన్ రిగార్డింగ్ ద టెంపరరీ షెడ్స్ ప్లేస్డ్ ఇన్ ద బఫర్ జోన్ ఏరియా ఆఫ్ కోమటికుంట హ్యాస్ బీన్ క్లియర్డ్ బై ద ఫర్మ్. దెర్ ఆర్ నో టెంపరరీ షెడ్స్ ఇన్ FTL ఆర్ బఫర్ జోన్ ఆఫ్ ది కోమటికుంట. 5th పాయింట్ ఇది. అప్పట్లో ఏంటంటే ఇది ఈ FTL బఫర్ జోన్లో కొన్ని అక్కడ పనిచేసే వాళ్ళ కోసం షెడ్స్ వేసారు. షెడ్స్ వేస్తే నిజాంపేట్ మున్సిపల్ కమిషనరు ఈ వాసవి మీద FIR ఫైల్ చేసిండు. ఇరిగేషన్ ఏఈ FIR ఫైల్ చేసింది. ఈయన అరెస్ట్ కావాలి. అరెస్ట్ అయ్యేటప్పుడే పోయి KTR దగ్గరికి ఉంటే KTR ఎవరు నిన్ను అరెస్ట్ చేశాను చెరువే CSR కింద ఇచ్చి పడేసిండు. ఇంకా ఇక్కడ మెయిన్ పాయింట్, ద బ్లాక్ 8th విచ్ ఈస్ ఇనిషియల్ స్టేజ్ ఫుటింగ్ స్టేజ్ ఈజ్ కంప్లీట్లీ ఫాలింగ్ ఇన్ FTL ఆర్ బఫర్ జోన్. ద 9th బ్లాక్ విచ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఫుల్లీ దట్ ఈస్ G+23 floors ఆర్ పార్షియల్ ఎఫెక్టెడ్ ఇన్ FTL ఆర్ బఫర్ జోన్ ఆఫ్ కోమటికుంట. ఇప్పుడు ఒక పిల్లరు FTL లో ఉందే అనుకుందాం, పిల్లర్ తీసేస్తే మరి బిల్డింగ్ ఉంటుందా? ఉండదు కదా, మొత్తం తీసేయాల్సి. అంటే 8th and 9th బ్లాక్స్ మొత్తం FTL లో ఉన్నట్టే కదా, మరి ఇప్పుడు ఎట్లా ఇది? సో కింద ఇంకా విచిత్రమైన పాయింట్ ఏంటంటే, డ్యూ టు అర్బనైజేషన్ దేర్ ఈస్ నో ఆయకట్ అండర్ కోమటికుంట. అంటే అట్లా రాసి అట్లా దాన్ని ఎత్తుకపోవాలన్నట్టు ఈ పాయింట్ బేస్ చేసుకుని వీళ్ళు నిర్మల. దీనికి సంబంధించి ఏఈ బాచుపల్లి మండల్, సర్వేయర్ బాచుపల్లి, ఇంకో TPS ఏపీ మున్సిపల్ నిజాంపేట, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, తహసీల్దారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఇరిగేషన్ డివిజన్, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసరు, మున్సిపల్ కమిషనర్ నిజాంపేట. సో ఉన్నాయి ఇంతమంది వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసి చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా రిగార్డింగ్ ద వాటర్ బాడీ బ్లాక్ 8 and 9 ఆర్ ఎఫెక్టెడ్ ఇన్ ద వాటర్ బాడీ దట్ ఈస్ కోమటికుంట లేక్ ఐడి కూడా రాశారు. యాజ్ పర్ GO MS number 168 MA and UD డిపార్ట్మెంట్ డేట్ 7/4/2012 రెస్ట్ అదర్ బ్లాక్స్ ఫ్రీ ఫ్రమ్ ద వాటర్ బాడీ. క్లియర్. ఇంకేముంది? 8 and 9 బ్లాక్స్ FTL ఆర్ బఫర్ జోన్ లో ఉన్నాయని తేల్చేసారు కదా. ఇవి గూల్సాడు రంగనాథ్ ఓ పెద్ద ప్రెస్ మీట్లు పెడుతుంటాడు ఆయన. మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మళ్ళీ పెట్టి మళ్ళీ ఇప్పటికే కొంత ప్రశాంతంగా ఉందని అనుకుంటున్నారు అందరు. మళ్ళీ స్టార్ట్ చేసిండు, మళ్ళీ మేము గూల్చుడు స్టార్ట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ అయిపోయిండు. సో మేము ఒకటే రంగనాథ్ గారికి, మీరు హైడ్రా కమిషనర్గా ఉన్నారు, మీరు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పేసి ప్రజలకు చెప్తున్నట్టు కనబడుతుంది తప్ప, ఇగో ఇది వాసవి అనేది వాసవి అక్రమ నిర్మాణాలు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఎట్లా మీడియా పరంగా మనం ఏం చేయాలా? అంటే మీకు ఏం అంచనా వస్తుంది? ఇప్పుడు వీడియోలు డిలీట్ అవుతున్నాయి, మీ 6 వీడియోలు. దెన్ ఇక వీడియోలు డిలీట్ చేయమని మనకు వచ్చింది, మనం డిలీట్ చేసే ప్రసక్తి లేదు. మనం ఎట్లా కౌంటర్ చేయకపోతే వాడు చేసేస్తాడు, అయిపోయింది. 3 రోజుల టైం ఇస్తున్నాడు. నా ఇన్కార్ సంబంధించిన వీడియోలు 3 రోజుల్లో నేను డిలీట్ చేయలే, వాడు చేసేసిండు కోర్ట్ ఆర్డర్ ఉందని చెప్పి. సో మళ్ళీ మనం కోర్ట్ ఆర్డర్ తెచ్చుకొని మళ్ళీ వాడికి పంపిస్తే అప్పుడు మళ్ళీ ఆ వీడియోలు ఇవైతే అది. సో మనం ఇక లీగల్గా మనం కొట్లాడాల్సిందే, దానిపైన మనం ఏం చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు వాసవి, ఇప్పుడు మనం మీకు చాలా విషయాలు చెప్పాలి. వాసవి ఇప్పుడు ఎర్ర విజయ్ కుమార్ ఉంది కదా, ఈయన భాగవతం ఏంది అనేది ఒకసారి మనం ఏం లేదు, మనకు నెట్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం, వేరే ఏం అవసరం లేదు. ఈయన గత 10 ఏళ్ళలో ఏ విధంగా ఎదిగిండు అనేది ఒకసారి మనం చూస్తే చాలా క్లియర్గా ఈయన యొక్క భాగవతం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. గత ప్రభుత్వం ఏ విధంగా ఎర్రం వచ్చిండు ఇది కొట్టేసి అయిపోద్ది. ఇది కూడా కొడితే ఓకే. మనకు ఎందులో ఎన్నింటిలో వస్తాయి జూబాలు చూద్దాం. ఇందులో ఇదేంటి ఇవన్నీ డైరెక్టర్ ఇవన్నీ ఈయన కంపెనీలు, ఎర్రం విజయ్ కుమార్ సంబంధించినటువంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయంటే దాదాపు ఒక 60 దాకా ఉంటాయి. 60 కంపెనీలు ఉంటాయి చూడండి. మొత్తం 60 కంపెనీలు, ఇవన్నీ పబ్లిక్ లిమిటెడ్ LLP కంపెనీలు, ఇవన్నీ 60 ఉంటాయి. దీనిలో మనం ఒకసారి క్లియర్గా నేను మీకు కొన్ని చెప్పాలి. ఇలా ఈయన కంపెనీలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఒకసారి మనం చూస్తే 18లో, 15ల, 16ల, 18 మొత్తం 18, 20, 21, 21, 23, 23, 23, 23, 23, 23, 24, 24, ఇగో 2016. అయితే మెయిన్ కంపెనీల లిస్ట్ వచ్చేసి ఇది ఒకటి, వాసవి రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2005లో ఈయన మేనేజింగ్ డైరెక్టర్. ఇది ఒక కంపెనీ ఉంటుంది. తప్పితే 2013లో ఒక కంపెనీ ఉంది, అంతే. ఇక నాకు తెలిసి అన్ని దాదాపు 2013లో ఒకటి ఉంటుంది.
నేను చూసినంత వరకు. అదే కిందనే ఉంది అది. కిందనే ఉందా? ఆ. 2013 వాసవి నిర్మాల్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. ఈ 2 కంపెనీలు మాత్రమే తెలంగాణ రాకముందు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు 57 కంపెనీలు, మొత్తం 59 కంపెనీలు లెక్క పెట్టిన 59 కంపెనీలలో 2 కంపెనీలు మాత్రమే 2014 ముందు, తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇగో ఇన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసిండు. ఇన్ని రకాలుగా తెలంగాణ యొక్క ముఖ్యంగా హైదరాబాద్ను బేస్ చేసుకొని ఈరోజు ఈ చెరువులను కానీ, నాలాలను కానీ, బఫర్ జోన్లో కానీ, లేకపోతే ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ల్యాండ్లను మొత్తం కూడా ఈరోజు దీని వెనకాల ఎవరున్నారు అంటే ఖచ్చితంగా అంతే, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళందరూ ఉంటారు. అందులో నో డౌట్. ఎక్కడ కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఉండదు. ఎందుకంటే దాదాపు ఈ హైదరాబాద్ నగరంలో 44 చెరువులు, మెయిన్ చెరువులు ఏవైతే 44 చెరువులను సుందరీకరణ పేరిట ఈరోజు కేటీఆర్ ఏం చేసిండంటే నిర్మాణ సంస్థలన్నింటికి కూడా ఏవైతున్నాయో వాటికి సిఎస్ఆర్ కింద మీరు డెవలప్ చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు, సగం చెరువును డెవలప్ చేస్తారు, మిగతా సగం కబ్జా చేస్తారు. 55 చెరువులు లిస్ట్ కూడా ఉంది మన 55 చెరువులు. అవును, అందులో ఇదొకటి. ఈ వాసవి కూడా ఒకటి సేమ్ మన కొమటికుంట చెరువును చేస్తామని చెప్పేసి చేయడం, మొత్తం ఏ విధంగా G+20 30 ఫ్లోర్స్ కట్టుకొని ఈరోజు ప్రజల్ని కూడా మోసం చేసిన పరిస్థితికి వచ్చారు. మరి దీనిపైన ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించే విధంగా ఒక వింగ్నే తీసుకొచ్చారు హైడ్రాని. మరి దీనిపై రంగనాథ్ ఏం చేస్తున్నట్టు, నిజ నిర్ధారణ చేస్తారా చేయరా అనేది మనం ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, మన వీడియోలు డెలిట్ అయితే లేవా పక్కన పెట్టడం, లీగల్గా కొట్లాడతాం. కానీ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ముఖ్యంగా రంగనాథ్ గారు ఏం చేస్తున్నట్టు, దీనిపైన నిజంగా ఎందుకు చేయట్లేదు, క్లియర్గా రంగనాథ్ హైడ్రా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇంకో విషయం తెలుసా, ఈ కోమటికుంట చెరువుకి రోడ్ అవతల ఎర్రకుంటనో చెరువు ఉంటుంది. అవును, ఈ మహానుభావుడు ఇప్పటికి 7 సార్లు పోయింది ఆడికి. 7 సార్లు పోయి దాన్ని రీస్టోర్ చేస్తా, దాన్ని ఇంకోటి చేస్తా అని ఆవిడ పెద్ద 3 బ్లాకులు కూల్చేసారు. మీకు ఐడియా ఉంటుంది, 5 ఫ్లోర్ల ఫస్ట్ స్టార్టింగ్. ఆ 3 బ్లాకులు 5 ఫ్లోర్ల బ్లాకులు అక్కడే ఎర్రకుంటలో కూల్చింది. ఆ ఎర్రకుంట కూల్చింది బట్టి రిపోర్ట్లోనేమో ఎఫ్టీఎల్లో లేదని ఉంటుంది, ఈయన పోయి అది కూల్చేసిండు. అది ఇంకా అర్థం కాని విషయం. దీనికి రోడ్డు యువతలు ఉన్న ఈ కోమటికుంట చెరువు మాత్రం వస్తలేడు. అవును, ఈ మధ్యలో ఈ మనిషి ఎవరు, ఈ వాసవికి సంబంధించిన విజయ్ కుమార్ ఈ మధ్యలో ఎవరిని కలుస్తున్నాడు, మంత్రులు కలుస్తున్నాడు. మంత్రులు చేస్తున్నారు. ఎందుకు కలుస్తున్నట్టు ఈయన చాలా క్లియర్గా కేటీఆర్ బినామీ అని చెప్పేసి చాలా క్లియర్గా అందరికి తెలుసు. కేటీఆర్ బినామీ అని చేసినప్పుడు ఎందుకు మీరు అది చేస్తున్నారు, ఇది కొమటికుంట చెరువు విత్ ఎవిడెన్స్ వెళ్తే క్లియర్ కనబడుతుంది. నువ్వు చెరువు కబ్జా చేసి అసలు లోపల కూడా పర్మిషన్ కూడా వీళ్ళు మొత్తం బ్లూ షీట్లు వేసేసి కనీసం మనం వెనకాల నుంచి ఎక్కడికి నుంచో పోవాల్సిన పరిస్థితి. 8th and 9th బ్లాక్స్ ఇవి 2 మొత్తం చెరువులనే ఉన్నాయి. రిపోర్ట్ ఇచ్చినారు. ఇది కూడా లేక్ సర్వే నెంబర్ 128 ఇదే 128 and 127. అవును. సో ఇప్పుడు మీడియా పరంగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ రకంగా ఇంకోరు పోయి మళ్ళీ అదే జడ్జి దగ్గర పోయి, ఇప్పుడు ఆమెనే సేమ్ జడ్జి ఇప్పటికి ఇచ్చిన ఆర్డర్లు 3 మీతో సహా. నాకు 2 ఆర్డర్లు ఇచ్చింది మేడం, మీకు ఒక ఆర్డర్ ఇచ్చింది. అవును, మరి ఇంకొక ఆర్డర్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అందరికీ మనం ఆర్డర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మనం ఈయన సంబంధించినటువంటి మొత్తం ఎక్కడైతే డేటా మొత్తం ఉందో డేటా మొత్తం అన్ని ఛానళ్ళు మొత్తం కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో మనం ఏదో ఇక ఆర్డర్ ఇచ్చినాయి కదా, మనం లంగ పని చేయలేదు, దొంగ పని చేయలేదు, ఈవెన్ ఎన్నో ప్రలోభాలకు ఎన్ని భయపెట్టినా కానీ మనం భయపడలేదు. అంతే. సో భయపడం కూడా, ఎందుకంటే కేసీఆర్ లాంటి వాళ్ళకే ఎదుర్కొన్నాం. ఇలాంటి వాళ్ళను పెద్ద మనం పట్టించుకున్న పరిస్థితి ఉండదు. సో ఈయన ఇంకా అక్రమమైన కట్టలు ఇంకా చాలా ఉన్నాయి. హైదరాబాద్లో తవ్వితే 12-13 పెంచలు వెళ్తాయి. సో దీనిపైన మనం మనం స్టోరీలు చేయాల్సిందే. స్టోరీలు చేసి ఈరోజు ప్రభుత్వానికి కనిపించగలిగేలా, ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు చేరవేసేలా మరి ఆయన చర్యలు తీసుకునే విధంగా మనం ప్రెజర్ బిల్డ్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే కొమటికుంట చెరువు సంబంధించి ఆ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో 8th 9th బ్లాక్లు ఏవైతే ఉన్నాయో క్లియర్గా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న విషయం వాస్తవం. అది కమిషనర్ ఆల్రెడీ హైడ్రా దగ్గర రిపోర్టు స్పష్టంగా ఉంది. మరి చర్యలు మరి నిజంగా జనాలు రాలంటే లేరు, ఇంకా పోలే, ఇంకా ఎవరు కూడా జనాలు అక్కడికి నివసించట్లే కదా క్లియర్గా. మరి కూల్చేస్తే అయిపోతాయి కదా. ఇప్పుడు ఇంకొక ఛానల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు నాకు వచ్చింది ఇది నాదేనా, ఇది కాదు, నెక్స్ట్ ఇది మన తొలి వెలుగు వచ్చింది, సపరేట్గా పంపిండు మనోడు. దీంతో నాతో పాటుగా మన తొలి వెలుగు, ఆదాబ్ హైదరాబాద్ ఓనర్ సత్యం అండ్ ద చిత్రగుప్తు మన ఎవరు గిరీష్ దారమోని గారికి కూడా వచ్చింది. ఆయన కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. అండ్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. సో నా దాంట్లోనేమో నాది 27వ తారీఖు దాకా మాట్లాడొద్దని, నాకు 26వ తారీఖు వస్తుంది ఆర్డర్ కాపీ. అది కూడా మళ్ళీ ఎవరు కోర్టు నుంచో ఇంకో దగ్గర నుంచి రాలే, యూట్యూబ్ వాడు పంపించిండు. సో మీకు ఇట్లా ఆర్డర్ వచ్చింది, మరి ఈ వీడియోలు మీరు చేస్తారా, నేను చేయాలని అని అడుగుతున్నాడు ఆయన. ఓకే.
సో అది వచ్చింది కదా అని చెప్తే తెల్లారిపోతే నిన్న 27 మొన్న సీన్ అది అవును. జడ్జి 3వ తేదీకి వాయిదా వేసి మళ్ళీ మూడో తారీఖుని వెళ్ళాలి. ఇది సిచ్యువేషన్. సో ఇట్లా అంటే జనరల్గా కేసీఆర్ బ్యాచ్ ఇదంతా. కేసీఆర్ ఏంటంటే ఎట్లయినా కానీ ఏదైనా చేయొచ్చు అనుకునే బ్యాచ్ ఇదంతా. సో భయపడతారని వీళ్ళు అనుకుంటారేమో. కేసీఆర్ లాంటి వాళ్ళకే భయపడలేదు మనం. ఆ జైల్లోకి పంపించినా ఇంకేం చేసినా మనం భయపడలేదు. ఇట్లాంటి తాటాకు చప్పులకు మనం బెదిరే ప్రసక్తి అయితే లేదన్న. సో దీని మీద పెద్ద మూమెంట్ తీసుకురావాలి. మేము అనుకుంటున్నాం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాల్సింది. మంచి ఇప్పుడు అవసరం దానికి హైడ్రా రంగనాథ్ కూడా పిలుద్దాం. అవును, ఖచ్చితంగా ఇన్విటేషన్ ఇద్దాం. మీరు రండి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ రండి, రావాలి. దీనిపైన ఇలా ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. ఒక మీడియా గొంతులు నొక్కేటువంటి ప్రయత్నం. ఈరోజు మేము చేసిన తప్పేదని ఉంటే మీరు లీగల్ నోటీస్ పంపించుకోండి, కేసు పెట్టుకోండి. క్రిమినల్ కేసులు పెట్టమంటున్నాను నేను. ఇప్పుడు నా మీద ఎందుకు కేసు పెట్టావు? మీరు తప్పు మీ మీద ఎందుకు కేసు పెట్టావు? వీడియోలు డిలీట్ చేయమని ఎట్లా అడుగుతావు? క్రిమినల్ కేసు పెట్టి మమ్మల్ని బోన్లో నిలబెట్టు. నీకు దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో చూపిట్టామని అడుగు. ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఆయన అడగొచ్చు, నా మీద సిబిఐ ఎంక్వైరీ అని నేను వైట్ పేపర్ లెక్కున్నా, నేనే కబ్జాలు చేయలేదు, నా మీద పెద్ద దాడి జరుగుతున్నా, ఒక ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్. అవును. అసలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చాలా ఇప్పుడు F1 కేటీ సంబంధించినటువంటి ఫార్ములా E1 రేస్ సంబంధించిన కేసు పెద్ద ఎత్తున ఏసీబీ కేసు ఫైల్ చేసింది. దాన్ని ఆధారం చేసుకుని ఈడీ కూడా కేసు ఆధారం చేసుకుంది. ఇలాంటి వ్యక్తులపైన ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరగదు? ఈడీ కేసు ఎందుకు పెట్టకూడదు? ఈడీ ఎంక్వైరీ ఎందుకు జరగకూడదు? ఎందుకంటే భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగి ఉండే అవకాశాలు ఇందులో మీరు లోతుగా పోతే, ఎందుకంటే ఇందులో బ్లాక్ మనీ పెద్ద ఎత్తున జరుగుతుంది. అవును, దాన్ని ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా క్లియర్గా దీనిలో కేసు నమోదు చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు 55 కోట్ల చుట్టే తిరుగుతున్నారు అంతా. ఇది వేల కోట్లు లక్షల కోట్ల భూకుంభకోణాలు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరగాలి, కేంద్రం సంబంధించి ఈడీ జరగాల్సిందే. ఇంకా మన రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో ఏదైతే ఏసీబీ కానీ ఇవి ఏవైతే వింగ్స్ అయితే ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి కన్సర్న్ వింగ్ ఏదైతుందో ఖచ్చితంగా ఈయన పైన కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాల్సిందిగా మేమైతే కోరుతా ఉన్నాం. ఎందుకంటే దీనిలో అధికారులు ఇన్వాల్వ్ అయినారు. కొంతమంది అధికారులు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. వీళ్ళ అధికారులు వీళ్ళే కదా, వీళ్ళే ఆఫీసర్ నికేష్, వీళ్ళిద్దరు ముగ్గురు ఏసీబీకి పట్టుబడ్డారు అన్నాడు. వీళ్ళే కదా పర్మిషన్ ఇచ్చింది, పర్మిషన్ ఇచ్చింది కూడా వీళ్ళే. అవును. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇట్లాగే చేసుకుంటూ వాళ్ళు ముందుకెళ్తే రేపొద్దున చిన్న చిన్న ఛానల్స్ ఇప్పుడిప్పుడే వాళ్ళు వస్తున్న వాళ్ళు కూడా నిలబడడానికి అవకాశం లేదు. ఒక సింగిల్ రూమ్ లో పెట్టి నడుపుతున్న వాళ్ళు కూడా పాపం ఎంతో మంది. ఇప్పుడు ఆ సూరన్న అనే అబ్బాయి చిన్న ఇంట్లో పెట్టుకొని స్టూడియో లేదు, స్టూడియో లేదు, బయటనే స్టోరీ చేస్తూ ఉంటాడు పాపం. సో ఎట్లా మరి ఇట్లాంటి వాళ్ళు ఎట్లా దీన్ని ప్రజల ముందు పెట్టాల్సిందే, ఖచ్చితంగా ప్రభుత్వం ముందు ఒత్తిడి తీసుకురావాల్సిందే. సరే లీగల్ ఫైట్ అంటే మనం చేయగలుగుతాం, అదంతా చేద్దాం, కానీ దీన్ని ఇంకా ప్రెజరైజ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రజల ముందు మనం అనుకున్నాం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తున పెట్టాల్సిందే. దానికి అందరు ప్రజా సంఘాల వాళ్ళు కానీ అన్ని పార్టీల వాళ్ళు ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఈవెన్ హైడ్రా సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక రిప్రజెంటేషన్ రావాల్సిందే అని చెప్పేసి మనం చాలా క్లియర్గా పెడదాం. పెట్టేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఏ నిజ నిర్ధారణ తేల్చే ఒక ప్రయత్నం చేయాల్సిందే. దానికి ప్రజా సంఘాలు సంబంధించినటువంటి ఒక కమిటీ వేసి దీని మీద నిజంగా చేద్దాం. ఇప్పుడు పార్టీలు కూడా మీరు ఒకసారి గమనించండి, హైడ్రాని ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత కనీసం ఒక పార్టీ హైడ్రా మీద డిస్కషన్ జరపాలి ఒక రోజు అని ఒక్క పార్టీ వాయిదా తీర్మానం ఇయ్యదు. అంటే అందరూ అందులో ఇన్వాల్వ్ అయినట్టే కదా, ఆల్ పార్టీ లీడర్స్ అంతే కదా. అంటే భూమి మీద చర్చకే వాళ్ళు రెడీగా లేరు. ఇప్పుడు వాసవి గతంలో అంటే కేటీఆర్ సహాయంతో ఆయన హెల్ప్ తోటి కావచ్చు, లేదా ఆయన బినామీ కావచ్చు, మొత్తానికి అయితే చెల్లరగిపోయిన విషయం అందరికీ తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఎందుకు వాసవి పైన చర్యలు తీసుకోవట్లేదు? నాట్ ఓన్లీ వాసవి, ఇంకా చాలా ఉన్నాయి. ఫినిక్స్ ఉన్నది, అది కేటీఆర్ బినామీ కంపెనీ డైరెక్ట్ గా. మరి వీటి మీద కూడా యాక్షన్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ ఉంది, మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, ఈవెన్ ఓవైసీ సంబంధించినటువంటి కాలేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో మీరు హైడ్రాన్ పెట్టినప్పుడు, ప్రభుత్వ ఆస్తుల ప్రొటెక్షన్ పెట్టినప్పుడు, ఈ చెరువులను కాపాడుతామని చెప్పినప్పుడు మీరు దాన్ని మర్చిపోయి ఇంకేదో ట్రాక్కి వెళ్తున్నట్టే మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ఈ వాసవి విజయ్ కుమార్ వెళ్ళేసి అందరినీ కలుస్తూ ఉన్నాడు. ఎందుకు కలుస్తూ ఉన్నాడు? దాని వెనకాల మతలబు ఏంటి అంటే అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ మెప్పు కోసం ప్రయత్నించండి. ఇప్పుడు అధికారం మారింది కాబట్టి మళ్ళీ వీళ్ళు మారుతారు. అంటే పాలకులు మారినా కానీ వ్యవస్థ అంతా కూడా అట్లే ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, విజయ్ కుమార్ గారు, ఐ రెస్పెక్ట్ యూ. మీరు నిజాయితీగా మీరు కనుక మీ వెంచర్స్ కానీ మీ రియల్ ఎస్టేట్ దందా కానీ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. అందుకే వాస్తవాలతో ముందుకు రమ్మని అడుగుతున్నాం. ఈ రకంగా సాటుగా పోయి ఆర్డర్లు తెచ్చుకుంటే ఉపయోగం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ వచ్చినటువంటి ఆర్డర్స్ కోర్టు ముందు పెట్టి మళ్ళీ మేము ఈ వీడియోలు కరెక్ట్గానే ఉన్నాయని మేము ఆర్డర్ తెచ్చుకోగలుగుతాం. మళ్ళీ ఏ వీడియోలు అయితే నువ్వు డిలీట్ చేయమన్నావు ఒక్కొక్క వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాం.
అండ్ ఇంతే కాదు, మీ దందా చాలా పెద్దగా ఉన్నది, మీ కంపెనీల లెక్కేంది, మీరు చేస్తున్నది ఏంది. మహబూబ్ నగర్లో కూడా పేరు ఒకటి ఉంటుంది, దీని వెనకాల ఈయనే ఉంటాడు. అవును, ఇన్క్రెడిబుల్ ఆర్ సంథింగ్ ఏదో వెంచర్ చాలా పెద్ద గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్నాడు. ఓపెన్ అయినా గిన్నె ఉన్నాయి ఈయనకి. దాదాపు ఒక 60 కంపెనీలు ఓపెన్ అయినాయి. ఇంకెన్ని ఉండాలి ఆయనకి? ఇవన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు, ఎల్ఎల్పీలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. అంటే జనరల్గా నాకు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ మనం ఇయర్లీ ఆడిట్ చేయాలి, దానికి ఎవ్రీ మంత్ జిఎస్టీ కట్టాలి, ఆడిట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి, ఇందులో ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టరు పిఎంఓ ఆఫీస్లో, ఆ డైరెక్టర్ ఫాదర్ పిఎంఓ ఆఫీస్లో పనిచేస్తాడు. రైట్. కొంతమంది మాజీ బ్యూరోక్రాట్స్ ఆయన ఓపెన్గా చెప్తుంటాడు, మా వెనకాల కిషన్ రెడ్డి ఉన్నాడు అని చెప్తుంటాడు ఓపెన్గా. అవును. కేటీఆర్ ఉన్నాడని ఒక రకంగా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్తున్నారు. అంటే కేటీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, పిఎంఓ అందరు ఇన్వాల్వ్ అయిన. కొంతమంది బ్యూరోక్రాట్స్ కూడా ఇందులో పార్ట్నర్స్ ఉంటారు. ఇంత ఓపెన్ దందా. మరి ఇప్పుడు పిఎంఓ ఆఫీస్ నుంచే ఇదంతా జరుగుతుంది అనుకోవాలన్నా, సీఎం ఆఫీస్ నుంచే ఇదంతా జరుగుతుంది అనుకోవాలి కదా. అందుకే ఇది అత్యంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది రాబోయే రోజుల్లో దీని మీద వరుసగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వం, మళ్ళీ ఇలా కొనకండి అని అంటే మళ్ళీ కోడే మేము అన్నాం కదా, మరి ఇట్లా మాట్లాడతారని అంటారు. వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలారా మీరే తెలుసుకోండి. ఇందులో క్వాలిటీ, ఇందులో అసలు నిజాయితీ ఉందా, పారదర్శకంగా ఈ వెంచర్స్ నడిపిస్తున్నారా, రియల్ ఎస్టేట్ చేస్తున్నారని మీరే ఆలోచించుకోండి. కానీ ఇది మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు కోర్టుకు పోతారా, ఇంకో కోర్టుకు పోండి. మెగా కృష్ణారెడ్డికి సుప్రీంకోర్టుకు పోయి వేసిండు. నేను అదే చెప్పిన ఆయనకు కూడా, రమ్మనండి, నేను ఒకవేళ కోర్టుకు అటెండ్ కాకపోతే కంటెంప్టో ఇంకోటో వేస్తారు కదా. ఢిల్లీకి పోయేదాకా వీడియోలు చేసుకుంటూ పోతా, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గరే కూర్చుంటా. కానివ్వండి, ఏమైతే ఏముంది, వార్త అయితే అవుతుంది కదా. అందరం మనుషులమే ఈ వ్యవస్థలో భాగంగానే ఉన్నాం. పోతాం అంతే. అంతకుమించి అయ్యేదేమో. జీవితకాల శిక్ష పడుతుంది అంతే. అంటే ఉరిశిక్ష చేస్తారా? ఏమన్నా ఉరిశిక్ష చేస్తారా? కోర్టుకు రాలేదన్నా ఇంకోటి ఉరిశిక్ష అయితే వేయరు కదా. అన్నింటికి రెడీగా ఉన్నాం. సో ఇక కాసుకోండి. ఇక మొత్తం తెలంగాణలో జరగాల్సింది భూపోరాటమే. తెలంగాణ ప్రజలకి విద్య, వైద్యం అందాలంటే ఇగో ఈ భూపోరాటంలో మనం సక్సెస్ అవుతూనే అన్నీ మనకు వస్తాయి. దీని వెనకాల పెద్ద కాన్స్పిరసీ ఉంది, పెద్ద కుట్ర ఉన్నది. ఆల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయినాయి. బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, అన్ని పార్టీలు ఉన్నాయి. చివరికి భూ పోరాటాలు చేసే కమ్యూనిస్టులు కూడా మాట్లాడారు. ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఈ పోరాటానికి మీ మద్దతు పలకండి. జస్ట్ ఒక మేము ఏదో హెల్ప్ అడగట్లేదు. మీ సహకారము, మాట సహాయమో, లేకపోతే మాకు ఏదైనా జరిగినప్పుడు మద్దతుగా నిలవడమో చేసే ప్రయత్నం చేస్తే అదే 10,000 అనుకుంటాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ పోరాటం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది.